నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తులం 1,00,000 గోల్డ్ చాలా కాస్ట్లీ గురు అని అవుతుంది. ఎప్పుడెప్పుడు ₹1,00,000 చేరుతుందా అని ట్రేడర్స్ అందరూ కూడా ఆ మజాని ఆ కిక్ని ఎంజాయ్ చేద్దామని చూస్తుంటే కన్జ్యూమర్స్ మాత్రం విలవిల్లాడిపోతున్నారు. 60,000 నుంచి తులం ₹1,00,000 వెళ్ళిపోవటం ఏంటని ఇంత షార్ట్ స్పాన్లో. ఇప్పుడు సందర్భం లేదు అని అనుకుంటారేమో కానీ సందర్భం ఉంది. కారణం ఏంటంటే రష్యా ఉక్రెయిన్ వార్ ఈ గోల్డ్ రేట్స్లో ఎస్కలేషన్కి కారణం అని చెప్పేసి మరి ప్రపంచ వాణిజ్య పండితులు సూత్రీకరిస్తున్నారన్నమాట. అదేంటంటే బట్టతలికి మోకాలికి ముడేస్తారు. ఎక్కడో రష్యా ఉక్రెయిన్ కొట్టుకు వస్తుంటే ఇక్కడ బంగారంలో భారతదేశంలో బంగారం ధర తులం ₹1,00,000 చేరటం ఏంటని కారణాలు ఉంటాయి. ప్రపంచం కుగ్రామం. ఎక్కడో ఏదో జరిగే సంఘటన ఎవరినో ఎందుకు ఇంపాక్ట్ చేస్తుందంటే చేస్తుంది. ఆ వోలటాలిటీ అనేది ఉంటుందనేది మార్కెట్ అనలిస్టుల విశ్లేషణ. ఒక్కసారి కనుక మనం చూస్తే రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అలా పెరగంగానే గోల్డ్ రేట్స్ పెరిగినాయి. ఢిల్లీలో అయితే ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో నేషనల్ క్యాపిటల్ రీజియన్లో అయితే ప్రైస్ ఆఫ్ 24 క్యారెట్ గోల్డ్ అంటే పర్ 10 గ్రామ్స్ ఒక్కో చోట తులాన్ని ఒక్కో రకంగా పరిగణిస్తారు. కొన్ని చోట 8 గ్రాములు, కొన్ని చోట 12 గ్రాములు. ఢిల్లీలో 10 గ్రామ్స్ 24 క్యారెట్ గోల్డ్ అంటే తులం స్టూడ్ ఎట్ 97,790 లెవెల్ మార్క్ యాజ్ పర్ గుడ్ రిటర్న్స్. ₹97,790 ఆల్మోస్ట్ 1,00,000 అంటే బాటా ప్రైస్ అనమాట. బాటాలో మనం చెప్పులు కొనుక్కుంటే ₹999 మాత్రమే అంటారు. ₹1,000 ఆ రూపాయి వాడు ఎట్టకి ఇవ్వడు. సో ఇలాగే ఇప్పుడు ₹1,00,000 చేరింది. దాని మీద అనలిస్టులు ఏమంటున్నారంటే మా సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ కమోడిటీస్ యాక్సిస్ సెక్యూరిటీస్ ఒక ఆయన దేవయ్య గగ్లాని ఆయన అనేది ఏంటంటే దిస్ వీక్ విల్ బి ఈవెంట్ఫుల్ ఫర్ బిలియన్ ప్రైసెస్ అండ్ వీ ఎక్స్పెక్ట్ సమ్ వోలటాలిటీ యాజ్ ద మార్కెట్ అవైట్స్ రష్యాస్ రెస్పాన్స్. రష్యా రెస్పాన్స్ ఏంటనే దాని మీద మార్కెట్ వెయిట్ చేస్తుంది. దాన్ని బట్టి ఫర్దర్గా సర్జీ ఉండొచ్చు మళ్ళీ గోల్డ్ రేట్స్లో. వాళ్ళ వారి కారణంగా ప్రపంచ వాతావరణం ఎలా వేడెక్కిపోతుందో గోల్డ్ రేట్స్లో కూడా ఆ హీట్ అందుకుంది. గోల్డ్ మీద కూడా ఆ హీట్ పడింది. ఇంకా ఏంటంటే వైల్ గోల్డ్ ప్రైసెస్ హావ్ స్టేడ్ ఎలివేటెడ్ సో ఫార్ దిస్ ఇయర్ ది ప్రైస్ లెవెల్స్ డిప్డ్ లాస్ట్ మంత్ యాజ్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఇంప్రూవ్డ్ అని అంటున్నారు. కింద నెల కొంత తగ్గినట్టు కనిపించింది. బట్ ఈ వార్ అట్మాస్ఫియర్ ఏంటంటే మళ్ళీ ఎస్కలేట్ చేసింది అనేది. ఇంకొకటి హౌఎవర్ ఇట్ డిడ్ నాట్ టేక్ లాంగ్ ఫర్ ద ట్రెండ్ టు రివర్స్. అరే తగ్గింది కదా అని సంబరపడ్డారు కదా, ఆ సంబరం క్షణాల్లో ఆవిరైపోయింది. మళ్ళీ ₹97,790 ఆల్మోస్ట్ ₹1,00,000. సరే ఇంకేమంటున్నారంటే మార్కెట్ అనలిస్ట్ ట్రంప్స్ టారిఫ్ ఫ్లిప్ ఫ్లాపింగ్ కంటిన్యూస్ టు హోండ్ ద గ్లోబల్ ట్రేడ్ స్పియర్. టారిఫ్ల మీద ట్రంప్ పూటకో మాట మాడతాడు. ఇవాళ ఒక నిర్ణయం తీసుకుంటాడు, తెల్లారి కల్లా నేను దాన్ని రివర్స్ చేస్తున్నాను, 3 నెలలు దాని మీద స్టేల్మేట్ కంటిన్యూ అవుతుంది, ప్రతిష్టంభన కొనసాగుతుంది అంటాడు. దానివల్ల ఏంటంటే మార్కెట్ని అంచనా వేయలేకపోతున్నారు అనలిస్టులు. అండ్ అలాగే అనూహ్యంగా కొన్ని ధరలు పెరిగిపోతున్నాయి. ఉదాహరణకి చూసుకుంటే ఆయన స్టీల్ టారిఫ్స్ విల్ బి డబల్డ్ ఫ్రమ్ 25 to 50% అని యూఎస్ ప్రెసిడెంట్ మన చెప్పారు. స్టీల్ ధరలు 20% నుంచి 50%. చైనా ఏమంటుంది, ట్రంప్ తూచని ఆయన తప్పుడు విధానాలకు పాల్పడుతున్నాడు. ఒక ఒప్పందాలు ఉంటాయి, కొన్ని ఒప్పందాలు ప్రపంచ వాణిజ్య ఒప్పందాలు, దాన్ని వైలేట్ చేస్తున్నాడని. ట్రంప్ అనేవాడు ఉన్నదే వైలేట్ చేయడానికి. దానికి చట్టాలు లేవు, ఒప్పందాలు లేవు. ఆయనకు నచ్చకపోతే వైలేట్ చేస్తాడు. దాన్ని ఎవడు కాడు ప్రపంచ పోలీసాడు, వాడిని ఎవరు ఏమీ అనలేరు అమెరికాని. అలాంటి పరిస్థితుల్లో చైనా నెత్తినోరు కొట్టుకుంటుంది. సివియర్లీ వైలేటింగ్ ద ట్రేడ్ ట్రూస్ అంటుంది. ఆయన హీస్ నోన్ ఫర్ వైలేషన్స్. దాన్ని ఎవరు చైనా మొత్తుకున్నా కూడా వచ్చే ప్రయోజనం ఏం లేదు. ఆల్ దీస్ ఈవెంట్స్ హ్యావ్ పుష్డ్ ఇన్వెస్టర్ డిమాండ్ ఫర్ ది సేఫ్ హెవెన్ ఎసెట్ హయ్యర్. ఇన్వెస్టర్ కూడా ఏంటంటే సేఫ్ హెవెన్ ఎసెట్ అంటే గోల్డ్, అది హయ్యర్గానే, అది ఎక్కువగానే ఉండాలని కోరుకుంటున్నాడు అని చెప్పేసి. లాస్ట్ వీక్ వెన్ ద యూఎస్ ట్రేడ్ కోర్ట్ బ్లాక్డ్ ట్రంప్స్ టారిఫ్ డైరెక్టివ్స్ ఇన్వెస్టర్స్ హోప్డ్ అన్సర్టెనిటీ వుడ్ బిగిన్ టు ఈజ్. ఇన్ఫ్యాక్ట్ కొన్ని కోర్టులు అయితే యూఎస్ ట్రేడ్ కోర్ట్, ప్రత్యేకంగా యూఎస్ ట్రేడ్ కోర్టు ట్రంప్ టారిఫ్ నిర్దేశకాల్ని బ్లాక్ చేసింది. అప్పుడు ఇన్వెస్టర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏంటంటే కొంత ఈజ్ ఉంటుంది, అన్సర్టెనిటీ తొలగిపోతుందని. హౌఎవర్ దట్ ఆప్టిమిజం ఫేడెడ్ ఆఫ్టర్ ది యుఎస్ అపీల్స్ కోర్ట్ టెంపరరీ స్టేడ్ ది లోవర్ కోర్ట్స్ రూలింగ్. ట్రంప్ మళ్ళీ పై కోర్టుకి వెళ్ళేసరికి లోవర్ కోర్టు రూలింగ్ మీద స్టే వచ్చింది. రివైవింగ్ ఫియర్స్ ఆఫ్ అన్ అన్సర్టన్ అవుట్లుక్. ఇంకా అదే ఆ అనిశ్చిత కంటిన్యూ అవుతుంది. ఆ అనిశ్చితే తులం బంగారాన్ని 1,00,000 దాకా తీసుకొచ్చింది.
While gold prices have stayed elevated so far this year, the price levels dipped last month as investor sentiment improved amid hopes of relief on the tariff front. However, it did not take ఇందాక అనుకున్నాం. అండ్ ఇంకొకటి లాస్ట్ వీక్ సంగతి కనుక మనం చూస్తే కింది కోర్టు ఇచ్చిన డైరెక్షన్ మీద పై కోర్టు స్టే విధించటం. ఇంకా దీంతోపాటు వైల్ టారిఫ్ వర్రీస్ లూమ్ ఎస్కలేటింగ్ టెన్షన్స్ బిట్వీన్ రష్యా అండ్ యుక్రెయిన్ ఆర్ లైక్ టు హ్యావ్ ఎ గ్రేటర్ ఇంపాక్ట్ ఆన్ గోల్డ్ ప్రైసెస్. ఇది చాలా స్పష్టంగా మార్కెట్ అనలిస్టులు చెప్తున్నారండి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో యుద్ధ తీవ్రత పెరిగే కొద్దీ గోల్డ్ ప్రైసెస్ ఎస్కలేట్ అవుతాయి. అంటే ఇక్కడ మీరు తప్పట్టాల్సింది ఎవరంటే ఈ ప్రైసెస్ హైక్ కావడానికి పుతిన్ని జెలెన్స్కీని తప్పట్టాలి, అంటే రష్యాని ఉక్రెయిన్ని తప్పట్టాలి. అక్కడెక్కడో వాళ్ళిద్దరూ కొట్టుకుసొస్తుంటే భారతదేశంలో టారిఫ్ ఈ గోల్డ్ రేట్స్ పెరగటం ఏంటని ఆలోచించే వాళ్ళకి సమాధానం ఇదొక్కటే. ప్రపంచ మార్కెట్ అనలిస్టులు చెప్తున్నారు, సెక్యూరిటీస్ అనలిస్టులు కూడా చెప్తున్నారు. ది ఎస్కలేషన్ ట్రిగ్గర్డ్ సేఫ్ హెవెన్ బయింగ్, లిఫ్టింగ్ కోమెక్స్ గోల్డ్ బై $50 to $3,350 అండ్ ఎంసీఎక్స్ గోల్డ్ బై $1,300 to $97,250. ఈ విషయం చెప్పింది ఎవరంటే జతీన్ త్రివేది, వైస్ ప్రెసిడెంట్ రీసెర్చ్ అనలిస్ట్ కమోడిటీ అండ్ కరెన్సీ, ఎల్కేపీ సెక్యూరిటీస్. ఆయన చెబుతున్నారు, ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ రీసెర్చ్ అనలిస్ట్ కమోడిటీ అండ్ కరెన్సీ. విత్ safe haven momentum returning and heavy data calendar ahead, gold may look to test $3,400 లెవెల్. ఇది కూడా కొంచెం గమనించదగ్గ పరిణామమే. $3,400 లెవెల్కి వెళ్ళొచ్చు. సపోర్ట్ ఈస్ సీన్ ఎట్ $3,250 on COMEX and 94,000 rupees on MCX, while resistance is expected between 98,500 and 99,000 అని త్రివేది చెప్తున్నారు. మహా అయితే 98,500 మధ్య నుంచి 99,000 మధ్య ఇది అక్కడే ఒక చోట ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదైతేనే గోల్డ్ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళందరికీ ఆవిరి జల్లినట్టు అయింది. ట్రంప్ గారి దెబ్బ, ఓ పక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇవన్నీ కలిసి ఉరి మంగళం మీద పడ్డట్టు వచ్చి భారతీయ మహిళల ఆశల మీద నీళ్లు జల్లింది. బంగారం అంటే లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకుందామంటే మరీ కాస్ట్లీ ఎఫైర్ అయింది అనుకుంటున్న వాళ్ళు ఇదొకసారి గమనించి మార్కెట్ విశ్లేషణని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఆ మేరకు నిర్ణయాలు తీసుకుంటే మంచిది.